హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుక్ అండ్ ట్రావెల్ విత్ అర్చన. మీరు శ్రీశైలం వెళ్ళినప్పుడు ఈ శివాజీ స్ఫూర్తి కేంద్రంని చూసారా? నేను చాలాసార్లు శ్రీశైలం వెళ్ళాను, కానీ ఇక్కడ ఈ స్ఫూర్తి కేంద్రం అనే విషయం నాకు అస్సలు తెలీదు. ఈ మధ్య నా ఫ్రెండ్స్ చెప్పారు, శ్రీశైలం దేవస్థానం వెనుకనే అంటే వితిన్ 700 మీటర్స్లోనే మనకి ఛత్రపతి శివాజీ స్ఫూర్తి కేంద్రం ఉంది. మరి దీని విశేషాలు ఏంటో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. సో ఇదేనండి ఆ స్ఫూర్తి కేంద్రం. సో కట్టడం అంతా కూడా మనకి ఒక మరాఠా స్టైల్ అనేది తెలుస్తుంది కదా. సో దీని ఎంట్రీ టికెట్ వచ్చేసి 10 రూపీస్. బయట నుంచి చూస్తే వ్యూ ఇలా ఉంటుందన్నమాట. సో లోపలికి అయితే వెళ్ళొచ్చు, మన చెప్పులు కిందే వదిలేసి లోపలికి వెళ్ళి చూడాలి. లోపల ఏంటి అనేది ఆయన శ్రీశైలంకి ఎప్పుడు వచ్చారు, ఇక్కడ భవానీ మాత ఆయనకి ఖడ్గం ప్రసాదించింది అని చెప్తారు. సో ఆయన హిస్టరీ, ఆయన రాజు ఎలా అయ్యాడు, ఏ రాజ్యాలని ఆయన గెలుచుకుంటూ వచ్చారు అనే ఆయన లైఫ్ హిస్టరీ మొత్తం కూడా ఇక్కడ మనకి డిస్ప్లే చేస్తారనమాట. లోపలికి వెళ్ళిన వెంటనే మనకి ఇక్కడ శివాజీ గారి విగ్రహం కూడా ఉంది చూడండి. పక్కనే ఆయన తల్లి గారు, ఆయన కొడుకు, ఆయన మంత్రివర్యులు అందరూ కూడా అక్కడ విగ్రహాల రూపంలో వాళ్ళు మనకి ప్రజెంట్ చేశారు. ఈ స్ఫూర్తి కేంద్రం టైమింగ్స్ వచ్చేసి ఎవ్రీడే మార్నింగ్ 6:30 నుంచి ఈవినింగ్ 7:30 వరకు ఓపెన్ ఉంటుంది. సో ఇక్కడ క్యాష్, ఫోన్పే రెండు కూడా అవైలబుల్లో ఉంటాయి టికెట్స్ కోసం. సో ఇలా చూడండి, ఇలా చుట్టూ గోడలు మొత్తం ఆయనకు సంబంధించిన లైఫ్ హిస్టరీ, ఆయన ఎలా ఇక్కడికి వచ్చాడు, ఇక్కడికి వచ్చే ముందు ఏ రాజ్యాలని ఆయన గెలుచుకుంటూ వచ్చారు, ఆ హిస్టరీ అంతా కూడా ఇలా విగ్రహాల రూపంలో చెక్కారనమాట. సో చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. మన మరాఠా వాళ్ళ కింగ్డమ్ గురించి, ఆయన ధైర్యం గురించి, శివాజీ అంటేనే మనకి చాలా ధైర్యము, ఆయన బ్రేవరీ గురించి ఎక్కువగా మనం లెసన్స్లో కూడా చదువుకుంటూ ఉంటాము. సో అలా ఆయన చరిత్ర మొత్తం ఇక్కడ డిస్ప్లే చేశారు. అక్కడి నుంచి బయటికి వచ్చిన వెంటనే పక్కన మనకి ఒక మెడిటేషన్ సెంటర్ ఉంది. సో ఇవి పక్కనే ఉన్న బిల్డింగ్స్ అనమాట. ఇది వచ్చేసి మెడిటేషన్ సెంటర్. ఆయన ఇక్కడ ధ్యానం చేసేవారంట. సో ఇది ఎలా ఉంది లోపలికి మీకు చూపిస్తాను. అన్నిటికీ కలిపి ఒకటే టికెట్ అండి, 10 రూపీస్. సో లోపల ఇలా శివాజీ గారు ధ్యాన ముద్రలో ఉన్నట్టు మనకి విగ్రహాన్ని పెట్టారనమాట. వెనకే అమ్మవారు ఉన్నారు, అంటే భ్రమరాంబికాదేవి. ఆయన అమ్మవారి భక్తుడు అనమాట. ఈ ధ్యాన కేంద్రం చుట్టూనే మనకి మహారాష్ట్రలో శివాజీ పాలించిన కోటలు ఉంటాయి కదా, వాటి నమూనాలని 4 పక్కల పెట్టారనమాట. సో ఇక్కడే బయటికి వచ్చిన వెంటనే మనకి చిన్న శివాలయం కూడా ఉంది. అలానే ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి ప్లే ఏరియా కూడా ఉంది. ఇవన్నీ కూడా ఫ్రీయేనండి, అంటే జస్ట్ 10 రూపీస్ ఎంట్రీ టికెట్తోనే మనం ఇవన్నీ కూడా చూసుకోవచ్చు. అలానే ఇక్కడ స్టే చేయడానికి రూమ్స్ కూడా ఉన్నాయి. సో 3 బిల్డింగ్స్ ఉన్నాయి కదండి. ఫస్ట్ బిల్డింగ్ వచ్చేసి రూమ్స్ అనమాట. సెకండ్ మనకి శివాజీ గారి చరిత్ర ఉంటుంది. మూడోది వచ్చేసి మనకి మెడిటేషన్ సెంటర్ అనమాట. సో ఈ ఫోటోలో మీకు లెఫ్ట్ సైడ్ ఉన్న బిల్డింగ్ వచ్చేసి రూమ్స్. ఇక్కడ రూమ్స్ కావాలి అంటే యాత్రిధామ్ వెబ్సైట్లో బుక్ చేసుకోవచ్చు. సో మరి వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.